హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సొంపు బిజినెస్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా సొంపు గింజలు మనం భోజనం తిన్న తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడికైనా రెస్టారెంట్స్కి, హోటల్స్కి, పార్టీలకి వెళ్ళినప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ వారు కూడా సొంపు గింజలు కూడా తినడానికి ఇస్తూ ఉంటారు. సో ఇంట్లో కూడా చాలామంది సొంపు అలవాటుగా తీసుకుంటూ ఉంటారు. సో ఈ సొంపు గింజలు మనకి జింక్, కాల్షియం, అలాగే సెలీనియం ఇలాంటి ఎన్నో ఖనిజాలు కలిగి ఉంటాయి కాబట్టి తీసుకుంటే మంచిదేనని ఇటు వైద్యులు కూడా తెలియజేస్తూ ఉంటారు. సో సొంపు గింజలు తినడం వల్ల చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది. చర్మంపై వచ్చే దద్దుర్లు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో సొంపు అనేది మనం చూస్తే మార్కెట్లో అనేక రకాల ఫ్లేవర్లు అందుబాటులో ఉంది. గతంలో చూస్తే కేవలం నార్మల్ సొంపు మాత్రమే ఉండేది. ఇప్పుడు అనేక రకాల ఫ్లేవర్స్ తీసుకువచ్చాయి మార్కెట్లో కంపెనీలు. సో వీటిని కొన్ని కంపెనీలు అయితే ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతూ ఉన్నాయి. కొన్ని షుగర్ కోటెడ్ సొంపు కూడా అమ్ముతూ ఉన్నారు. సో నార్మల్ సొంపు కూడా అమ్ముతూ ఉన్నారు. అనేక రకాల ఫ్లేవర్స్ అయితే ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాం. సో ఒక 10 years బ్యాక్ వెళ్తే ప్లెయిన్గా ఉండేటటువంటి నార్మల్ సొంపు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మార్కెట్లో 20 రకాల కంపెనీలు అనేక రకాల ఫ్లేవర్ని అయితే మార్కెట్లోకి తీసుకువచ్చాయి. సో ఎన్నో రకాల ఫ్లేవర్స్ అయితే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ సొంపు బిజినెస్ అనేది చేసుకుంటే మంచి యూనిక్ బిజినెస్ కాన్సెప్ట్, అలాగే మంచి లాభాలు కూడా పొందొచ్చు. సో ఈ బిజినెస్ ప్లాన్పై ఓ లుక్ వేద్దాం. ముందుగా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సొంపు వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మనకి ప్లేస్ చూసుకుంటే ఖచ్చితంగా మనకు అనేక రకాల ఈ మిషనరీస్ ఉంటాయి కాబట్టి 100 గజాల నుంచి 250 గజాల ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ సొంపు బిజినెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. సో ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిందే కాబట్టి దీనికి సంబంధించి లైసెన్స్లు కూడా ఎక్కువే తీసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసిన ట్రేడ్ లైసెన్స్ ముఖ్యం, అలాగే జిఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మనం రిజిస్ట్రేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. సో లోకల్గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి. అక్కడ నుంచి పర్మిషన్ అయితే రావడం జరుగుతుంది. సో పవర్కి సంబంధించి కొత్త సర్వీస్ అయితే మనం లైన్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు సుమారు 2-3 మిషనరీస్ అవసరం అవుతాయి కాబట్టి దీనికి సంబంధించి కొత్త లైన్ అయితే మనం తీసుకుంటాం పవర్కి. సో మీకంటూ ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలి, లోగో ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్యాకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక బ్రాండింగ్ లోగోతో వెళ్తాం కాబట్టి పూర్తిగా మనం ఒక కంపెనీని అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిక్ నేమ్ని కూడా మనం చూసుకోవాలి. ఇప్పటివరకు ఎవరు పెట్టుకునే నేమ్ని కూడా మనం యూనిక్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ మిషనరీస్ ఉంటాయి కాబట్టి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, అలాగే పొల్యూషన్ బోర్డు నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాలి. ఇక ఈ సొంపులో ఎన్ని రకాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. నార్మల్ సొంపు ఉంటుంది, ఫ్లేవర్ సొంపులు, అనేక రకాల ఫ్లేవర్ సొంపులు ఉన్నాయి. గులాబీ సొంపు, ఎలాచీ సొంపు, మసాలా సొంపు, అలాగే జీరా ఫ్లేవర్ సొంపు, మిఠాయి సొంపు. సో ఇప్పుడు కొత్తగా మార్కెట్లో కాశ్మీరీ మిర్చితో ఈ సొంపు అనేది మార్కెట్లోకి వచ్చింది. కొంచెం ఘాట్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా ఈ ఫ్లేవర్ని అయితే కొంతమంది తయారు చేశారు, కానీ ఈ ఘాట్ అనేది ఎక్కువ ఉండడంతో కొంతవరకు సేల్ అయితే తక్కువగానే ఉంది. ఇనీషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం దీనికి కాస్త దూరంగా ఉంటే బెటర్. సో ఈ సొంపులో దేనికదే రుచి ఉంటుంది, కొంచెం యూనిక్ టేస్ట్ అయితే ఉంటుందనే చెప్పాలి. సో ఈ సొంపు తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ చూద్దాం. మనం ఈ సొంపు హోల్సేల్గా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది చూస్తే యూపీ నుంచి, ఢిల్లీ నుంచి, సూరత్, ముంబై ఈ 4 మార్కెట్లు స్పైస్ మార్కెట్ నుంచి మనం తెచ్చుకోవచ్చు. సో చాలా ఇండస్ట్రీస్ ఈ సొంపుని తయారు చేసి అమ్ముతూ ఉంటాయి. క్వింటాల్ లెక్కన హోల్సేల్గా మనకు ప్రైస్ కావాలంటే మినిమం ప్రైస్ బిడ్డింగ్గా క్వింటా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. క్వింటా నుంచి హోల్సేల్గా మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. లేదంటే ఆన్లైన్లో మనం ఎవరు దీన్ని సేల్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ట్రేడ్ ఇండియా, అదేవిధంగా ఇండియా మార్ట్లో మనం సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించి హోల్సేల్ సెల్లర్స్ ఎవరో చూసుకోవచ్చు. సో మనకు నచ్చిన క్వాలిటీది వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మనకి ఎక్కడ ప్లేస్కి కావాలంటే అక్కడికి వాళ్ళే నేరుగా డెలివరీ అయితే ట్రాన్స్పోర్ట్ ప్రకారం చేస్తారు. సో ఇక మనకు అనేక రకాల ఫ్లేవర్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. జస్ట్ ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. మనం ఏదైనా కొత్త ఫ్లేవర్తో మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటే ఆ ఫ్లేవర్ మనకు తెలుసు అనుకుంటే మాత్రం నార్మల్ సొంపుని తీసుకొచ్చి దానికి షుగర్ కోటెడ్ బాల్స్ ఇవన్నీ కూడా ఎలాచి, పారాఫిన్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ వాళ్ళే ఎగ్జిస్టింగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు మిక్స్ చేసినటువంటి ఫ్లేవర్స్ మనం హోల్సేల్గా ఇవ్వడం జరుగుతుంది. వాటినైనా మనం ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ 2 విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి. మనం నార్మల్ సొంపు తీసుకువచ్చి ఫ్లేవర్స్గా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడే కలిసినటువంటి మిక్చర్ సొంపుని తీసుకువచ్చి దాన్ని మనం ఫ్లేవర్స్కి ఏ ఫ్లేవర్ ఏదనేది విడిగా ప్యాక్ చేసుకొని దాన్ని కూడా మార్కెట్లోకి తీసుకోవచ్చు. సో ఈ విధంగా 2 రకాలుగా చేసుకోవచ్చు. హోల్సేల్గా అమ్మే ప్రతి పర్సన్ కూడా దీనికి సంబంధించి ఎలా ఈ ఫార్ములా కలపాలనేది కూడా తెలియజేస్తూ ఉంటారు. కొంచెం అనుభవం ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది ఈ బిజినెస్లో దీనికి సంబంధించి. ఇనీషియల్గా నార్మల్ సొంపు అమ్మినా ఆ తర్వాత అనేక రకాల ఫ్లేవర్స్ని మార్కెట్లోకి తీసుకురావచ్చు. సో దీనికి మనకి ఎలాంటి రా మెటీరియల్ కావాలనేది చూసుకున్నట్లయితే సొంపు కావాలి, మింట్ బాల్స్ కావాలి, మిశ్రీ కావాలి, పారాఫిన్ ఆయిల్, ఎలాచి, అదేవిధంగా పటికి బెల్లం లాంటి ఈ చిన్న చిన్న చిప్స్ అయితే కావాల్సి ఉంటుంది. మనకు ఏ ఫ్లేవర్ అవసరం అయితే ఆ ఫ్లేవర్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. సో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎలాంటివి కావాలనుకుంటాం దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లేవర్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పొడి రకాలుగా తీసుకుంటాం, కొన్ని లిక్విడ్ ఎసెన్స్గా వేయడం జరుగుతుంది కాబట్టి వాటిని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సొంపు సంబంధించి ఈ బిజినెస్కి కొన్ని మిషనరీస్ అయితే అవసరం అవుతుంటాయి. సో దీనికి సంబంధించి ఆల్ మిక్చర్ మిషన్. సో మనం చూసుకుంటే ఒక 10-15 రకాల మసాలా దినుసులన్నీ మిక్స్ చేయాలనుకుంటే చేతితో గతంలో కలిపేవారు, కానీ ఇప్పుడు మిక్చర్ మిషన్ వచ్చేసింది. సో 5 కేజీల నుంచి 100 కేజీల వరకు ఈ మిషన్సే ఇప్పుడు మార్కెట్లో పూర్తిగా మిక్స్ చేయడం జరుగుతుంది. సో మనం
ఫ్లేవర్డ్ సొంపు తయారు చేసుకోవాలనుకుంటే ఆల్ మిక్చర్ మిషన్ అయితే ఖచ్చితంగా కావాలి. అన్ని సమపాల్లో అయితే ఈ మిక్చర్ మిషన్లో మిక్స్ చేస్తుంది. జస్ట్ నిమిషం నుంచి 8 నిమిషాల్లోనే పూర్తిగా ఇది మిక్స్ చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా కంపెనీలు 10 కేజీల నుంచి 100 కేజీల వరకు ఈ మిషనరీస్ని అయితే తయారు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలాంటి మిషనరీస్ మాత్రమే మనకు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా సరే ఇలాంటి బిజినెస్ చేసుకునేటప్పుడు ప్రింటింగ్ మిషన్స్ అవసరం. సో బ్యాచ్ ప్రింటర్ మిషన్స్ అంటారు. ఈ బ్యాచ్ ప్రింటర్ మిషన్స్లో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బ్యాచ్ ప్రింటర్లో ఉంటాయి. అంటే ఏ సమయంలో ఇది ఈ ప్రింట్ అయింది, ఏ సమయంలో ఇది ప్యాకింగ్ అయింది అనేది పూర్తిగా దాని మీద రోల్ అయి ఉంటుంది. సో మనం నాన్ స్టాప్గా 24 అవర్స్ కూడా దీంతో వర్క్ చేసుకోవచ్చు. రోజుకి కొన్ని వేల ప్యాకింగ్ అనేది బ్యాచ్ ప్రింటర్ మిషన్స్ ద్వారా పూర్తిగా చేసుకోవచ్చు. సో ఇది ఒక్కటే కాదు, అనేక రకాల స్పైసెస్ కానివ్వండి, మసాలా దినుసులు కానివ్వండి, ఇలా ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకున్న ఆ మిషనరీకి దీన్ని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాచ్ ప్రింటర్ మిషన్స్ అనేది ఒక బిజినెస్కే కాదు, 2-3 రకాల వ్యాపారాలు స్టార్ట్ చేసుకున్నప్పుడు కూడా వాటికి వాడుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాచ్ ప్రింటర్ మిషన్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్, సో ఇది పూర్తి ప్రోగ్రామింగ్తో వర్క్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ మనం దీంట్లో ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తాం ఎన్ని గ్రాముల నుంచి ప్యాక్ చేయాలనేది. సో ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్లోనే మనం కవర్లు పెడతాం మన బ్రాండింగ్వి. ఇక మనం సొంపు అనేది అందులో వేస్తాం కాబట్టి ఒక నిమిషంలోనే దాదాపు 150 నుంచి 250 ప్యాకింగ్ అయ్యేటటువంటి ఈ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్స్ రావడం జరిగింది. ఒకవేళ భారీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం నాన్ ప్రోగ్రామింగ్ ప్యాకింగ్ మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ప్రోగ్రామింగ్ ఏముండదు, జస్ట్ ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే అవుట్పుట్ దాంతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే ఉంటుంది. సో ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్స్ అనేది, నాన్ ప్రోగ్రామింగ్ ప్యాకింగ్ మిషన్స్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిఫరెన్స్ కూడా 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం 5 గ్రాముల నుంచి 1 కిలో వరకు ఈ సొంపుని ఈ మిషన్ల ద్వారా అయితే ప్యాక్ చేసుకోవచ్చు. సో మనం ఒక బ్రాండింగ్తో వెళ్తాం కాబట్టి దానికి సంబంధించిన కవర్లు, ప్యాకింగ్ మెటీరియల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ₹5 ప్యాకెట్, అదేవిధంగా 50 గ్రాముల నుంచి 100 గ్రాములు, 250 గ్రాములు, ½ కిలో, 1 కిలో ఈ విధంగా మనం ప్యాక్ చేసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించిన కవర్లను మనం ముందుగానే ఆర్డర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం హోల్సేల్ మార్కెట్లోనే తెచ్చుకోవాలి. సొంపు అనేది ఢిల్లీ, సూరత్, ముంబై నుంచి తెప్పించుకోవచ్చు. లేదు ఇంత దూరం అవసరం లేదు, మనకి కొంచెం మార్కెట్లో డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువ ఉందో తక్కువ ఉందో అనేది చూసుకోవాలన్నా మీరు హైదరాబాద్ స్పైసెస్ మార్కెట్కి వచ్చి కూడా అక్కడ కూడా మనం ప్రైస్ని చూసుకోవచ్చు. అక్కడ కూడా క్వింటాల్ లెక్కన కొనుగోలు చేసినా ఇక్కడ కిలోకి 5 నుంచి 7 రూపాయలు మాత్రమే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక మనం ₹5 ప్యాకెట్ల నుంచి ₹20 ప్యాకెట్లు, ₹10 ప్యాకెట్లు ఇనీషియల్గా మార్కెట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు, కిలో వరకు మనం ప్యాక్ చేసుకొని షాపులకి అయితే ఇచ్చుకోవచ్చు. సో జిప్ ప్యాకింగ్ మోడల్స్, టిన్ను, ఆకర్షణీయమైనటువంటి బాటిల్స్, అనేక రకాల జార్స్లో కూడా మనం తయారు చేసి మార్కెట్లోకి చేసుకోవచ్చు. ఇక మనం ప్రాఫిట్స్ అనేది చూసుకున్నట్లయితే కిలో మనకి ₹120 నుంచి ₹350 వరకు ప్రైమ్ క్వాలిటీ సొంపు అనేది దొరుకుతూ ఉంటుంది. ఫ్లేవర్స్ బట్టి ₹550 నుంచి ₹800 వరకు ఫ్లేవర్స్ బట్టి దొరుకుతూ ఉంటుంది. సో నార్మల్ సొంపుకి మనం ప్యాకింగ్ చేసిన తర్వాత అన్ని ఖర్చులు పోయి ప్రొడక్షన్ ఖర్చులు, అదేవిధంగా మార్కెటింగ్ ఖర్చులు కిలోకి ₹20 నుంచి ₹30 వరకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఫ్లేవర్ సొంపుని తీసుకుంటే ఈజీగా ₹50 నుంచి ₹60 వరకు ప్రాఫిట్ అయితే మనకు అన్ని ఖర్చులు పోయిన తర్వాత వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ మనం ఇనీషియల్గా చిన్నగా స్టార్ట్ చేసుకుంటే ఈ 3 రకాల మిషనరీ, అదేవిధంగా ఈ రా మెటీరియల్, అదేవిధంగా ఈ ప్లేస్కి, రిజిస్ట్రేషన్స్కి అన్నిటికీ సంబంధించి ₹10 లక్షల వరకు అవుతుంది. భారీ ఇన్వెస్ట్మెంట్తో 5-6 స్టాఫ్ని మనం పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే 25 నుంచి 30 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇలా తయారు చేసిన సొంపుని మనం ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే పూర్తిగా వీటిని కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్స్, అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్లకి మనం ఇచ్చుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రీటైల్ అవుట్లెట్లు, ఈ హైపర్ మార్కెట్లో కూడా మనం పూర్తిగా దీన్ని మార్కెట్ చేసుకోవచ్చు. సో ఇక మనం చూసుకున్నట్లయితే భోజనం హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్లకి ఇచ్చినట్లయితే దీని టేస్ట్ అలవాటు పడినట్లయితే ఖచ్చితంగా మన బ్రాండింగ్తో ఉంటుంది కాబట్టి మళ్ళీ అడిగి తీసుకోవడం అనేది జరుగుతుంటుంది షాపులతో కూడా. సో మార్కెటింగ్ చూసుకుందాం. ముఖ్యంగా మనం చూసుకుంటే వీటికి ప్రమోషన్స్ అనేది చాలా ముఖ్యం ఏ బిజినెస్కైనా. సో ఈ సొంపును కూడా మార్కెటింగ్ చేయాలంటే మౌత్ పబ్లిసిటీ కూడా చాలా ముఖ్యం. సో లోకల్ యాడ్స్ ఇచ్చుకోవచ్చు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు, ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పూర్తిగా మనం మార్కెట్లోకి వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించిన మిషనరీ ఎలాంటివి ఉంటుందనేది కూడా నేను మీకు పూర్తిగా డిస్ప్లేలో తెలియజేస్తాను. అలాగే ఎలాంటి మిషనరీ కొనుగోలు చేయాలి, ఏ కంపెనీలు మిషనరీస్ ఇస్తూ ఉన్నాయనేది కూడా ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తూ ఉన్నాను, వాటిని కూడా ఒకసారి పరిశీలించండి. అలాగే మీకు నచ్చిన చోట ఈ మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ కొనుగోలు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మాత్రమే నేను మీకు కొన్ని లింక్స్ అయితే ఇస్తూ ఉన్నాను. సో ఒక మంచి బ్రాండింగ్తో వెళ్తారు కాబట్టి ఈజీగా యూనిక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు సొంపు బిజినెస్ కాన్సెప్ట్. ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఇందులో అనేక రకాల వ్యాపారాల వీడియోలు ఉంటాయి, ఒకసారి వాటిని కూడా పరిశీలించండి. ఇంకా మరేదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.